ఉత్తరాఖండ్లోని గర్వాల్ శ్రీనగర్ ప్రాంతంలో అలకనంద నది ఒడ్డున ప్రాచీన కాలం నాటి దారిదేవి ఆలయం ఉంది. అలకనంద నది ప్రవాహాన్ని ఈ దేవత నియంత్రిస్తుందని అక్కడి స్థానికుల నమ్మకం. ఈ ఆలయం గురించి మహాభారతంలోనూ ప్రస్తావించారు. సిద్ధపీఠం పేరుతో భాగవతంలోనూ పేర్కొన్నారు. 108 శక్తిపీఠాల్లో దారిదేవి ఆలయం కూడా ఒకటని దేవి భాగవతంలోనూ తెలిపారు. ఆదిశక్తి ఉగ్ర అంశం మహాకాళి అవతారమే దారిదేవి. క్రీస్తు శకం 1882లో కేదార్నాథ్ ప్రాంతాన్ని ఓ ముస్లిం రాజు పడగొట్టి మసీదు నిర్మించాలని ప్రయత్నించాడు. ఆ రాజు చేసిన అపచారంతో కొండ చర్యలు విరిగిపడి కేదార్నాథ్ ప్రాంతం నేలమట్టమైపోయింది. దేవి కోపంలో ఉన్న రూపాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆ ఇస్లాం రాజు తన ప్రయత్నాన్ని విరమించుకొని వెనుకడుగు వేశాడు. గర్భగుడిలో అమ్మవారి సగభాగం మాత్రమే ఉంటుంది. మిగతా భాగం కాలిమట్లో ఉంది. ఈ క్షేత్రంలో దేవి రూపం మారుతుంది. ఉదయం పూట బాలికగా, మధ్యాహ్నం నడి వయస్కు రాలిగాను, సాయంత్రం వృద్ధురాలిగాను అమ్మవారి రూపం మారుతూ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.